మనకి ఏంటంటే ఈ లొకాలిటీలో అది మూఢనమ్మకం కొనాలి, లేకపోతే ఒక నానుడు ఉంది. నేల మీద పడుకోవాలి, హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవాలి. దయచేసి అలా పడుకోవద్దండి. ఒక మోడరేట్ అంటే ఓ మధ్యస్థంగా ఉన్న పరుపు వాడండి, దాని మీదే పడుకోండి. ఎనీ పొజిషన్, మీకు పెయిన్ లేకుండా ఉన్న ఎనీ పొజిషన్లో పడుకోవచ్చు. ఏ పొజిషన్లో వెల్లికలాని పడుకోవాలా, బోర్లా పడుకోవాలా, సైడ్కి తిరిగి పడుకోవాలా అంటే ఏ పొజిషన్లో అన్నా పడుకోవచ్చండి. కాకపోతే మీకు ఆ పడుకునే పొజిషన్లో నొప్పి లేకుండా ఉండేటట్లు పడుకోండి. ఎక్కువ టైం పడుకుంటే ఆటోమేటిక్గా ఏదైనా డిస్క్ బల్జ్ అది ఉంటే ఆటోమేటిక్గా అవే న్యాచురల్గా లోపలికి వెళ్ళిపోతాయి. యూజువల్లీ 2 వీక్స్కి లోపలికి వెళ్ళిపోతాయి. సో అందుకని ఆ 2 వీక్స్ కూడా మనం మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఫిజియోథెరపీ కానీ లేదా బెడ్ రెస్ట్ కానీ లేదా మందులు వాడుకోమని చెప్తాం. ఈ 2 వీక్స్ జాగ్రత్తగా చూసుకుంటే అవి మళ్ళీ న్యాచురల్గా నార్మల్గా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఒకవేళ 2 వీక్స్ దాటి మీరు డాక్టర్ గారు చెప్పిన విధంగా బెడ్ రెస్ట్ తీసుకున్నారు, మందులు వాడారు, అయినా నొప్పి తగ్గట్లేదు అంటే అప్పుడు మనం మళ్ళీ ఒకసారి డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి స్కాన్ గురించి అడిగి స్కాన్ చేయించుకుంటే మనకి ఎంత సివియర్గా ఉందనేది అందులో తెలుస్తుందండి. ఇది ఒకవేళ ఓకే అందులో ఏం లేదు, స్కాన్ బాగుంది అయినా నడుము నొప్పి తగ్గలేదు అంటే ఆప్షన్స్ ఏంటి? 1 మెడికల్ మేనేజ్మెంట్ కంటిన్యూ చేయడం, 2 మన లైఫ్ స్టైల్స్ని మార్చుకోవడం, 3 సర్జికల్గా ఎనీ సీరియస్ ఇష్యూ ఉంటే సర్జరీకి వెళ్ళడం. సో ఎప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలనేది మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా వివరంగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.